పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే బానిస మనస్కులు సోమనాథ్ ప్రాధాన్యాన్ని విస్మరించారు అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ వేడుకలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఆయన చేసిన వ్యాఖ్యలు మరికొన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఆ చరిత్రను తుడిచేయాలని చూశారు. ఆ శక్తులు ఇప్పటికీ మన మధ్యనే ఉన్నాయి. ఐక్యంగా కలిసి పోరాడి తరిమి కొట్టాలి అంటూ కూడా ఆయన కొన్ని పిలుపునిచ్చారు. సో చారిత్రక సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ మన మధ్య ఉన్నాయి అంటూ కూడా పిలుపునిచ్చారు. ఆయన అప్రమత్తంగా ఐక్యంగా ఉంటూ వాటిని ఓడించండి అంటూ కూడా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సో ఈ ఆలయంపై దండెత్తిన ప్రతిసారి పునర్నిర్మాణం ఆగకుండా జరిగింది అంటూ కూడా ఆయన వివరించారు. ఇసుక మేడారం జాతరకి సంబంధించి వన దేవతల వైభవాన్ని ప్రపంచానికి చాటుదామంటూ కూడా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ఇవి. సో అమ్మవారికి పూజలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి ఒక ఫోటోను చూడొచ్చు. సో పునఃప్రారంభ అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మేడారం జాతరకి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆయన స్వయంగా దగ్గరుండి చూసుకున్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఇక 16 నుంచి సీఎం మున్సిపల్ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. సో స్వయంగా సీఎంఏ జిల్లాల పర్యటన కూడా చేయబోతున్నారు. సో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి శ్రీకారం చుడుతున్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి. సో అదే రోజు సదూర్ మట్ బ్యారేజ్ ప్రారంభ కార్యక్రమం కూడా జరిగింది. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకి ఇప్పటికే బాధ్యతలు కూడా అప్పగించారు. సో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏ నియోజకవర్గానికి ఏ జిల్లాకి ఆ జిల్లా మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా నియమించి వారికి పూర్తి బాధ్యతలు కూడా అప్పగించినట్టు తెలుస్తుంది. ఇక ఇరాన్ పై దాడికి అమెరికా సన్నాహం, ఆందోళనతో నెత్తురోడుతున్న ఇస్లామిక్ దేశం. సో 10,000 మందికి పైగా అరెస్ట్, నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం. అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన టెల్ అవీవ్. సో 553కి చేరిన మృతుల సంఖ్య. ఇక్కడ చూసుకుంటే భారతీయ ఆచార్యులారా ఐఐటికు రండి అంటూ కూడా కేంద్రం పిలుపునిచ్చింది. సో ఇక్కడ విదేశాల్లోని నైపుణ్యం ఉన్న ప్రొఫెసర్లకు కేంద్రం ఆహ్వానం. సో ఉన్నత విద్యా పరిశోధన రంగాల బలోపేతానికే ప్రస్తుతం కేంద్రం ఈ పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇవే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో త్వరలో ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చైర్ పథకాన్ని కూడా శ్రీకారం చుట్టబోతుంది. ఇక సాక్షిలో ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కోట్లు వేస్తున్న కంచె, రైల్వే ట్రాకుల పొడవురా 2 వైపులా కంచె నిర్మిస్తున్న రైల్వే డిపార్ట్మెంట్. సో ఇక్కడ చూసుకుంటే సుమారు 3,000 కోట్లకు పైగా వేచిస్తున్న వైనం దీనిపైన మాత్రమే. సో ప్రాణ నష్టం నివారణ పరిహార చెల్లింపు సమస్యకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రజల్లో క్రమశిక్షణ లోపించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది. నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్లు దాటుతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్న జనం దీనికి అడ్డుకట్ట వేసేందుకే 4,019 కిలోమీటర్ల మీద ట్రాక్ ఇనుప కంచెను నిర్మిస్తున్నట్లు కూడా రైల్వే శాఖ ఇప్పటికీ తెలిపింది. సో అక్కడక్కడ ప్రహరీ గోడలు కూడా నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు అయ్యే వ్యాయంతో సో ఇప్పుడు ఈ ఇనుప కంచెకి సంబంధించి ఖర్చు చేసే వ్యాయం ఏదైతే ఉందో దాంతో సుమారు 30 వందే భారత్ రైళ్లు తయారు చేయవచ్చు అనే అభిప్రాయాలు కూడా మరోవైపు నుంచి కనిపిస్తున్నాయి. సో 100 కిలోమీటర్ల నిడివితో కొత్త రైల్వే రూట్ ని రూపొందించేందుకు కూడా అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. యక్ష ప్రశ్నలు ముప్పు తిప్పలు. ఇక్కడ చూసుకుంటే అమెరికా కష్టాలు ఇవి. సో కష్టతరంగా మారుతున్న అమెరికా చదువు ప్రవేశానికి ముందే సవాళ్లు, అన్ని విధాలా కూపి లాగుతున్న వర్సిటీలు సోషల్ మీడియా ఖాతాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సో I-20 పొందడం సవాలుగా మారుతున్న వైనం. విద్యార్థి సమర్పించిన వివరాల్లో తప్పులున్నా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కూడా కష్టమే అన్నట్టుగా మారింది ప్రస్తుతం పరిస్థితి. సో ట్రంప్ సర్కార్ మార్గదర్శకాలే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. సర్ లో ఉన్నారా? సో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతుంది సర్ ప్రక్రియ, ఓట్ల సవరణ ప్రక్రియ. సో 2002 నాటి జాబితాతో సర్ 2025 ఓటర్ల జాబితా మ్యాపింగ్ చేస్తుంది ప్రస్తుతం. సో బూత్ లెవెల్ అధికారులకు కీలక బాధ్యతలు కూడా అప్పగించింది ఉన్నత అధికారం. సో మ్యాపింగ్ కి మరో 2-3 రోజులే గడువు ఉంది. సో ఓటర్ల ఫోన్ ద్వారా బిఎల్ఓలను సంప్రదించేందుకు ఛాన్స్. రాష్ట్రంలో మార్చ్ లో సర్ 2026 చేపట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. రహదారులు రద్దీగానే సంక్రాంతి పండుగ సందర్భంగా హైవేలన్నీ
వాహనాలతో రద్దీగా మారిన ఒక ఇమేజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు. సో ఎన్ని ప్రత్యామ్నాయ మార్గాలు సూచనలు చేసినా కూడా సో వాహనాల రద్దీ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా అలానే కొనసాగుతున్నాయి. సో వరంగల్ రూట్ లో పండుగ అలాగే మేడారం జాతర ఉన్న సందర్భంగా హెవీ ట్రాఫిక్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై డ్రోన్ కెమెరాలతో నిఘా, బైక్లపై భారీ సంఖ్యలో కుటుంబ సభ్యులు వెళ్తున్న ఒక ఘటన కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వార్త చూసుకోవచ్చు. పరిషత్ ఎన్నికలు ఫిబ్రవరిలోనే అంటూ సీఎం స్పష్టం చేశారు. పాలక మండళ్లు లేక నిలిచిపోయిన 550 కోట్ల కేంద్రం నిధులు. సో ఎన్నికలు పోస్ట్ పోన్ చేసే ఎలాంటి ఆలోచన లేదు, ఫిబ్రవరిలోనే నిర్వహిస్తాము అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేని పక్షంలో మురిగిపోనున్న 15వ ఆర్థిక సంఘం నిధులు. సో పురపోరు ముగిసిన వెంటనే పరిషత్ ఎన్నికల నిర్వహణ కూడా కసరత్తు ప్రారంభిస్తామంటూ స్పష్టం చేశారు. బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చే యోచనలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇసుక మద్యం కొనుగోలుకు సంబంధించి ఒక్కో మద్యం షాపు ఒక్కో రేటు కేటాయిస్తుంది. ఒక్కో రేటుతో విక్రయాలు జరుపుతున్నట్టు కూడా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది. 1.75 లక్షల నుంచి 2.50 లక్షల దాకా వసూలు. కొత్త మద్యం షాపుల లైసెన్స్ పేరిట అడ్డగోలు వసూలు చేస్తున్నారు. 60 కోట్ల పైనే వసూలైనట్టు కూడా తెలుస్తుంది. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ లోని పెద్ద బాస్ల వరకు మామూలు పంపకాలు కూడా జరుగుతున్నాయి. సో కొందరు వ్యాపారులు ఫిర్యాదుతో ఏసీబీ ఆరా తీస్తుంది ప్రస్తుతం దీనిపై. ఇందాక చూసుకున్నాం కారుల చీమల బారుల. జాతీయ రహదారిపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ. ఇసుక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. సిరియాలోని ఐఎస్ స్థావరాలపై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. సో ఆపరేషన్ హాక్ ఐస్టాక్ పేరుతో బాంబుల వర్షం కురిపిస్తుంది అమెరికా ప్రస్తుతం. దాదాపు 70 ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్. డిసెంబర్ 13న అమెరికా దళాలపై ఐఎస్ అటాక్. సో అందుకు ప్రతీకారంగానే దాడులు చేశామంటూ కూడా అమెరికా స్పష్టం చేసింది. ఇసుక నిషేధిత భూముల జాబితా ఆగమాగం. సో హైకోర్టు మందలించిన అధికారులు ఏ మాత్రం మారలేదు అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా ఏదైతే ఉందో ప్రస్తుతం అది అస్తవ్యస్తంగా నడుస్తున్నట్టు తెలుస్తుంది. హైకోర్టు పదే మొటిక్కాలు వేస్తున్న రెవెన్యూ అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో ఎలాంటి మార్పు లేదు అని స్పష్టంగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. సో నిషేధిత జాబితాలో ఉండాల్సిన ప్రభుత్వ అలాగే దేవాదాయ వక్ఫ్ అటవీ ఎఫ్టీఏ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ రిజిస్టర్ అవుతున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఆఫీసుల చుట్టూ తిరుగుతూ రైతులు తిప్పలు పడుతున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో 1 కోటి ఎకరాలు ఉన్నట్టు కూడా బయటపడింది. ఖమ్మంలో కుబేరా స్కామ్. సో సినిమా తరహాలో అమాయకుల బ్యాంక్ అకౌంట్ల ద్వారా 100 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. సో అంతర్జాతీయ ముఠాలతో కలిసి హైదరాబాద్, కంబోడియా కాల్ సెంటర్లు, గేమింగ్, బెట్టింగ్, ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి వారితో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి సైబర్ ఫ్రాడ్స్ ద్వారా సంపాదించిన సొమ్ము వాటిలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి ఈ సంస్థలు. సో మొత్తం 24 మందిపై కేసు, 18 మంది అరెస్ట్. ప్రస్తుతం ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 547 కోట్ల సైబర్ క్రైమ్ ను పోలీసులు ఛేదించారు. ఇసుక మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో సెక్రటేరియట్ లోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సినిమా టికెట్ల రేట్ల పెంపుతో సంబంధం లేదు అంటూ కూడా మంత్రి ఆరోపిస్తున్నారు. శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిది, జీవో ఇచ్చేది ఇంకొకరు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో మంత్రికి తెలియకుండా నిర్ణయమా? ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఎవరు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిన వ్యక్తే దీని వెనకాల ఉన్నారు. సో కోమటిరెడ్డిని చూస్తే జాలేస్తుంది అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. సో ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో బయట పెడతామంటూ కూడా స్పష్టం చేశారు. ఇసుక మేడారానికి పోటెత్తిన భక్తులు ఆదివారం ఒక్కరోజే సుమారు 5 లక్షల మందికి పైగా రాక జరిగినట్టు తెలుస్తుంది. సో వాహనాలతో కిక్కిరిసిపోయిన వన దేవతల దారులు ఇమేజ్ లో చూసుకోవచ్చు ఎంత మేర రద్దీ ఉందో. ఒక్కరోజు మాత్రమే సుమారు 5 లక్షల మంది మేడారానికి పోటెత్తారు. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.